మటన్ కర్రీ అయితే చేయడం అయిపోయింది. పిల్లలు స్నానం చేసి ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా అందరికీ హ్యాపీ సండే. ఒక 10 నిమిషాల్లో మందిరం స్టార్ట్ చేస్తారు. చర్చికి వెళ్ళిపోవాలి. కుంకుడుకాయలతో స్నానం చేస్తేనే తల స్నానం జడ అనేది బాగా. సరేనండి, బావ అయితే ఇంకా రాలేదు. ఇంకా బావ వచ్చింది లేట్ అయితేమో, అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేనైతే మందిరానికి వెళ్తున్నాను. దా మమ్మీ. త్వరగా అయితే మందిరానికి వెళ్ళి సమయం సాంగ్ పడేసి ఇంకా వచ్చిన కాడి నుంచి బావ నేను భోజనం చేయాలి. వండాను అంతే, మటన్ కర్రీ అది వచ్చిన తర్వాత తినొచ్చు. ఓకేనా? నిత్యం కాచువడా నన్ను చూచువడా, నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నాను. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. ఇప్పుడే ప్రార్థన అయిపోయింది. ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టాలి. బావ అయితే ఇంక ఇంట్లో లైవ్ వింటా ఉన్నాడు. బావ అయితే ఇంకా నేను చర్చికి వెళ్ళి అట్లా సాంగ్ పాడనో లేదో ఇంక అమ్మటిని వచ్చేసాడు. చేపలు తీసుకొస్తే ఇంక శుభ్రంగా తోమి ఇంక అక్కడ పెడితే వచ్చే రంగంలో ఫ్రై చేస్తాను. ఇంకా బావ ఇంతవరకు తినలేదన్నమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. బావకి అన్నం పెట్టేద్దాం. చేపల ఫ్రై, ఇంకా సండే స్పెషల్ మా ఇంట్లో చేపల ఫ్రై, బీఫ్ కర్రీ. ఎవరు తినలేదు ఇంతకు ముందుగానే పిల్లలకు పెట్టింది. రాత్రి మా నాన్న చేపలు తీసుకొస్తే ఇంకా అది పులుసు పెట్టాను. మార్నింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి చేపల పులుసుతో రైస్ పెట్టాను. కానీ ఇంకా మటన్ కర్రీతో ఎవరు తినలేదు. ఓకేనా? ఇప్పుడు పెట్టేద్దాం బాగా. ఫ్రై చేసింది కర్రీ అది. ఓకే, ఇప్పుడు దాకా చాలా మన వాక్యం వింటా ఉన్నా.